అండ్ నువ్వులు, బెల్లం కలిపి తింటే అబార్షన్ అయితది అంటారు. అది నిజమేనా? అది కూడా కాదు. ఓకే. ఎంత తింటావు నువ్వులు, బెల్లం అనేది ఎంత చిన్న తింటావు? పీస్ అంతే. 1, 2 దానికేమీ కాదు. యాక్చువల్‌గా అది వెరీ రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం. ఓకే. ఇట్స్ వెరీ పార్ట్ ఆఫ్ ది న్యూట్రిషియస్ డైట్ ఫుడ్. చేసుకోవచ్చా ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు. వుమెన్? మామూలుగా కర్రీస్ చేసుకున్నప్పుడు నువ్వుల పొడి వేసుకోవచ్చు. హ్మ్. మేము ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి రోజు ఒక చిన్న బెల్లం ముక్క తినమని కూడా చెప్తాము. ఓకే. హ్మ్. నల్ల బెల్లం. తెల్లది కాదు. నల్లది. సో, విచ్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్. హ్మ్. పల్లి పట్టి అంటాం గదా! పల్లీలతోటి చేస్తారు. అది కూడా హెల్తీయే. ఎనీమియా ఉన్న వాళ్ళకి, మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా చిన్న పిల్లలకి పీరియడ్ హ్మ్. స్టార్ట్ అయ్యాక కొంచెం బ్లీడింగ్ ఇష్యూస్ ఉండి హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతూ ఉంటుంది గదా! హ్మ్. సో, వాళ్ళకి కూడా ఇది చాలా ఐరన్ రిచ్ ఫుడ్. హ్మ్. అవి కాదు మనం వద్దు అని చెప్పాల్సింది. ప్రాసెస్డ్ ఫుడ్ వద్దని చెప్పాలి. ఓకే. ఓకే. స్ట్రీట్ ఫుడ్ వద్దని చెప్పాలి. బజ్జీలు అవి ఆహ్, రోజుల తరబడి వేడి చేసిన ఆయిల్‌లో మళ్ళీ వేసిన బజ్జీలు అవి వద్దని చెప్పాలి. అది మోర్ డేంజరస్. ఇవి కాదు. హ్మ్. మనం ఇంట్లో శుభ్రంగా చేసుకున్న నువ్వుండలు కానీ, పల్లి పట్టీలు కానీ అవి చాలా బెటర్. సో, ఈ వెస్టర్న్ దానికి అలవాటు పడిపోయి, ఆ స్ట్రీట్ ఫుడ్‌కి అలవాటు పడిపోయి, మన ట్రెడిషనల్ డైట్‌లో ఉన్న గుడ్‌నెస్‌ని మనం మిస్ అవుతున్నాం యాక్చువల్‌గా.